హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి BHEL నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదండి. ఇది కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఏమీ కావు, అన్ని పర్మనెంట్ బేస్డ్ జాబ్సే. అలాగే పోస్టింగ్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో అయితే మనకి వైజాగ్ వస్తుంది. అలాగే మనకి హైదరాబాద్లో కూడా మనకి పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. అలాగే రిమైనింగ్ కూడా ఉన్నాయండి, బెంగళూరు, హరిద్వార్ అని చెప్పేసి. మనకి ఏ పోస్ట్‌కి ఎక్కడ పోస్టింగ్ వస్తదో కూడా మనకి నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. అది మీకు ఫర్దర్‌గా నోటిఫికేషన్‌లోకి వెళ్ళాక నేనైతే అది క్లియర్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మనకి BHEL వాళ్ళది అఫీషియల్ వెబ్‌సైట్. ఇందులో మీకు ఇక్కడ కరెంట్ ఓపెనింగ్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ వచ్చేసి ఇలా ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజినీర్ ట్రైనీస్ అండ్ సూపర్వైజర్ ట్రైనీస్ 2025 అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా? ఇంజినీర్ ట్రైనీస్ కోసం రిక్రూట్ చేస్తున్నారు. అలాగే సూపర్వైజర్ ట్రైనీస్ కూడా వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఇందులో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్‌లో డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్‌లోడ్ అవుతుందన్నమాట. ఈ నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు ఏ మాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అనేవి అయితే నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. కాల్ మీ ఫర్ యాప్ నుంచి ఎలా కాల్ చేయాలి ఏంటో కూడా ఒక వీడియో చేసి పెట్టాను. అది కింద డిస్క్రిప్షన్ ఇచ్చానండి ఆ లింకు. ఆ వీడియో చూసి నాకు కాల్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇదొచ్చేసి మనకి BHEL వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఓకేనా? 03/2025 అనేది మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్. ఇది కంపెనీ ప్రొఫైల్ మాట. ఓకేనా? ఇదంతా మీరు ఒకసారి చదవండి. ఎన్ని కంపెనీస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మనకి ఎన్ని కంట్రీస్‌లో ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి మనకి చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఆఫ్ 150 ఇంజినీర్ ట్రైనీస్ అండి. ఓకేనా? ఇది వచ్చేసి ఇంజినీర్ ట్రైనీస్‌కి ఒక వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ ఇది సూపర్వైజర్ ట్రైనీస్ మాట. ఓకేనా? ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇంజినీర్ ట్రైనీస్‌లో మనకి డిసిప్లిన్స్ ఇచ్చారన్నమాట. మెకానికల్ వాళ్ళకొచ్చేసి 70 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్ వాళ్ళకొచ్చేసి 25 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే సివిల్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 25, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్‌కొచ్చేసి 20, కెమికల్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 5 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెటలర్జీ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్‌గా వచ్చేసి 150 వేకెన్సీస్. ప్రతి డిసిప్లిన్‌కి మనకి కేటగిరీ వైస్‌గా మనకి పోస్టులయితే ఇచ్చారు. ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఫర్ మెకానికల్ పోస్టులకు చూసుకున్నట్టయితే యూఆర్ కేటగిరీకొచ్చేసి 28 వేకెన్సీస్ ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 7, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 20, ఎస్సీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 10, ఎస్టీ క్యాండిడేట్స్‌కొచ్చేసి 7 అండి. ఓకేనా? ఈ విధంగా మీరు కేటగిరీ వైస్‌గా చెక్ చేసుకోవాలి. అలాగే రైట్ సైడ్‌లో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఫర్ మెకానికల్ క్యాండిడేట్స్‌కి పోస్టింగ్ ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉందంటే వైజాగ్ ప్లాంట్ అండ్ బెంగుళూరు. ఓకేనా? పవర్ సెక్టార్ సైట్స్‌లో మీకు జాబ్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇవన్నీ కూడా మీకేంటంటే పోస్టింగ్ వచ్చే ప్లేసెస్ మాట. ఓకేనా? సో, మీరు డిసిప్లిన్ చూసుకుంటారు. మీకు పోస్టింగ్ ఎక్కడొచ్చే అవకాశం ఉందో కూడా అవి చూసుకుంటారన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ ఆఫ్ 250 సూపర్వైజర్ ట్రైనీ పొజిషన్స్ మాట. ఓకేనా? ఇది సూపర్వైజర్ ట్రైనీ పొజిషన్‌కి మనకు డిసిప్లిన్స్ చూసుకున్నట్టయితే మెకానికల్ వాళ్ళకొచ్చేసి 140 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ 140 కూడా కేటగిరీ వైస్‌గా ఇచ్చారన్నమాట. మీకు చెప్పాను కదా! యూఆర్ వాళ్ళకి 64, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకొచ్చేసి 14, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 30, ఎస్సీ వాళ్ళకొచ్చేసి 22, ఎస్టీ వాళ్ళకొచ్చేసి 10 వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఈ విధంగా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెకానికల్ వాళ్ళకి పోస్టింగ్ మనకి హైదరాబాద్‌లో వచ్చే అవకాశం ఉంది. అలాగే వైజాగ్ ప్లాంట్‌లో కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళకొచ్చేసి మనకి 55, సివిల్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 35, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 20 పోస్టులన్నమాట. టోటల్‌గా వచ్చేసి 250 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి పోస్టింగ్ ఎక్కడ, ఏంటి అనేది కూడా చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగిందన్నమాట. హరిద్వార్ అంటే ఉత్తరాఖండ్ అండి. అంటే కేదార్‌నాథ్ టెంపుల్స్ అంటారు కదా! అక్కడ. హరిద్వార్ అంటే అక్కడ దగ్గరలో ఉంటదన్నమాట. ఓకేనా? ఈ విధంగా మీరు పోస్టింగ్ అనేది చెక్ చేసుకోవాలి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మన డిసిప్లిన్ ఏంటి అని కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూద్దామన్నమాట. జాబ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడ మనం ఇంజినీర్ ట్రైనీ ఇన్ మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ ఈ అన్నిట్లకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఫుల్ టైమ్ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంజినీరింగ్ డిగ్రీ అంటే ఏంటంటే బీఈ, బీటెక్ ఎవరైతే మెకానికల్ చేసిన వాళ్ళు ఉంటారో,
ఎలక్ట్రికల్ వాళ్ళు చేసిన ఉంటారు. సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్, మెటలర్జీ ఈ రిలవెంట్ డిసిప్లిన్‌లో చేసిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఫర్దర్‌గా ఇంకో పేజ్‌లో ఏమిచ్చారంటే మనకి మెకానికల్‌లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్‌లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో కూడా మనకి చాలా క్లియర్‌గానే ఇవ్వడం జరిగింది. అది కూడా మీకు ఫర్దర్‌గా చూపిస్తాను. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికొచ్చినట్టయితే మాక్సిమం 27 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే 29 ఇయర్స్ వరకు వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్‌తో ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి 27 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అండ్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, 3 ఇయర్స్ ఫర్ ఓబీసీ అండ్ 10 ఇయర్స్ ఫర్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సూపర్వైజర్ ట్రైనీ పొజిషన్ చూసుకున్నట్టయితే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్‌కి ఈ డిపార్ట్మెంట్స్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే రెగ్యులర్ డిప్లొమా అండి. ఓకేనా. రెగ్యులర్ డిప్లొమా ఇన్ మెకానికల్ గాని, ఎలక్ట్రికల్ గాని, సివిల్ గాని, ఎలక్ట్రానిక్స్ గాని. ఓకేనా. ఈటిల్లో ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ అంటే తెలిసిందే ఆల్రెడీ మెకానికల్ వాళ్ళు ఉంటారు. ఎలక్ట్రికల్ అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్, సివిల్ అంటే సివిల్ డిపార్ట్మెంటే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ అంటే ఈసీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మాట. ఓకేనా. ఇవి డిప్లొమాలో ఉన్న మనకి డిసిప్లిన్స్. బట్ ఇక్కడ చిన్న క్లాజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఏంటంటే మినిమమ్ 60% మార్క్స్ అయితే ఇస్తారు. బట్ ఇక్కడ మనకి 65 మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఓకేనా. అంటే 65% మార్క్స్ అయితే ఉండాలి. మీ ఫైనల్ సెమిస్టర్ అన్నీ అయిపోయిన తర్వాత టోటల్ పర్సెంటేజ్ వచ్చేసి మీకు 65% అయితే ఉండాలి. దోస్ ఎవర్ బిలాంగ్స్ టు ఎస్సీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. వీళ్ళకి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగానే ఉంటుంది సేమ్. ఇక్కడ మనం చూడండి ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఫర్ ఈటీ అంటే ఇంజినీరింగ్ ట్రైనింగ్ పొజిషన్స్‌కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు ఏంటండి. మెకానికల్‌లో చూసుకున్నట్టయితే మనకి 12 బ్రాంచ్‌లు ఇచ్చారు. ఈ 12 బ్రాంచ్‌ల్లో ఎవ్వరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అని చెప్పి ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్ ఇంజినీరింగ్ గాని, మెకాట్రానిక్స్ గాని, ఓకేనా. పవర్ ప్లాంట్ ఇంజినీరింగ్ గాని ఇవన్నీ కూడా ఏంటంటే మనకి బ్రాంచ్‌లు. ఈ ఏ బ్రాంచ్ మీరు బీఈ, బీటెక్‌లో చేసినా సరే ఈ మెకానికల్ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రికల్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి టోటల్‌గా 8 ఇచ్చారన్నమాట. ఈ 8 బ్రాంచెస్‌లో ఏ ఒక్క బ్రాంచ్ మీరు చేసినా సరే బీఈ, బీటెక్‌లో మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎలక్ట్రానిక్స్ అండి. ఎలక్ట్రానిక్స్ చూసుకున్నట్టయితే బీఈ, బీటెక్‌లో ఏవైతే 8 బ్రాంచెస్ ఇచ్చారో ఇన్స్ట్రుమెంటేషన్ చేసినా సరే, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ చేసిన గాని, పవర్ ఎలక్ట్రానిక్స్ గాని, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ గాని అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్ ఓకేనా. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే త్రిబుల్ ఈ స్టూడెంట్స్ కూడా ఎలక్ట్రానిక్స్ పొజిషన్‌కి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ గాని, మెకాట్రానిక్స్ గాని, అలాగే కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ గాని, ఎలక్ట్రానిక్స్ అండ్ అదర్ ఎనీ అలైన్డ్ బ్రాంచ్ విత్ ఎలక్ట్రానిక్స్ యాస్ ప్రైమరీ సబ్జెక్ట్. అంటే ఎలక్ట్రానిక్స్ అనేది ప్రైమరీ సబ్జెక్ట్ ఉంది. అంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ గాని, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ గాని మీకు ఎలక్ట్రానిక్స్ అనేది ప్రైమరీ సబ్జెక్ట్ అయ్యుండి రిమైనింగ్ ఏ సబ్జెక్ట్ చేసినా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇవ్వడం జరిగిందన్నమాట. నెక్స్ట్ సివిల్ డిపార్ట్మెంట్‌లో చూసుకున్నట్టయితే 3 బ్రాంచ్‌లు ఇచ్చారు. అలాగే కెమికల్ బ్రాంచ్‌కి చూసుకున్నట్టయితే మనకిక్కడ మరొక 3 బ్రాంచ్‌లయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఏ ఒక్క బ్రాంచ్ చేసినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే మెటలర్జీ చూసుకున్నట్టయితే మనకిక్కడ టోటల్‌గా ఇంకొక 4 బ్రాంచ్‌లయితే ఇవ్వడం జరిగిందన్నమాట. ఈ 4 బ్రాంచ్‌ల్లో ఏ ఒక్క బ్రాంచ్ చేసినా బీఈ, బీటెక్‌లో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఇదేనండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో ఏమైనా మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ బ్రాంచ్‌కి నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది నేను అప్లై చేయొచ్చా లేదా అని మీరు కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేస్తే అయితే నేను ఖచ్చితంగా మీకైతే రిప్లై ఇస్తాను. అలాగే ఏజ్ రిలాక్సేషన్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకొచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటే 10 ఇయర్స్ అండి. పీడబ్ల్యూడీలో ఓబీసీ వాళ్ళంటే 13 ఇయర్స్, పీడబ్ల్యూడీలో ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటే 15 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఫర్ ఇంజినీరింగ్ ట్రైనీస్ చూసుకున్నట్టయితే వీళ్ళకి 2 స్టేజెస్ ఉంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. 1:5 రేషియోలో పిలుస్తారన్నమాట. నెక్స్ట్ ఇంటర్వ్యూకి ఓకేనా. ఈ టూ స్టేజెస్‌లో మనకి ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి 100 మార్క్స్‌కి అయితే కండక్ట్ చేస్తారు. మీకు మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారంటే 75% మార్క్స్ అనేవి ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఏదైతే కండక్ట్ చేశారో అది 75% మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 25% మార్క్స్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్‌ని బట్టి మీకు కన్సిడర్ చేస్తారన్నమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఫర్ సూపర్వైజర్ ట్రైనీస్‌కి అండి. ఈ సూపర్వైజర్ ట్రైనీస్‌కి మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ బట్ ఏంటంటే 2 స్టేజెస్‌లో ఉంటుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. 2 స్టేజెస్ ఏంటంటే సెకండ్ స్టేజ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాట. ఇగోండి ఇక్కడ సెకండ్ స్టేజ్ చూడండి డాక్యుమెంట్ వెరిఫికేషన్. మీరు సీబీటీ టెస్ట్ క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. 1:3 రేషియోలో మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలవడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అనేది ఎలా తీస్తారంటే మీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లో ఏదైతే స్కోర్ వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సాలరీ అండ్ ట్రైనింగ్ అవి చూసుకున్నట్టయితే మనకి ఫర్ ఇంజినీరింగ్ ట్రైనీస్‌కి చూడండి 1 ఇయర్ డ్యూరేషన్ ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. మీకు 50,000 నుంచి 1,60,000 వరకు మీకు సాలరీ వచ్చే అవకాశం ఉంది. అంటే సీటీసీ చూడండి పర్ ఇయర్‌కి మీకు ఎంత వస్తుందంటే 12,00,000 వస్తుందండి.
సంవత్సరానికి 12,00,000 అంటే పర్ మంత్ ఎంత వస్తుంది? ₹1,00,000 వరకు వస్తుంది. ఏది ఇంజినీర్ ట్రైనీస్ అన్నమాట. ఓకేనా? అలాగే సూపర్వైజర్ ట్రైనీస్ చూసుకున్నట్టయితే 1 ఇయర్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. 32,000 నుంచి 1,00,000 వరకు వీళ్ళకి బేసిక్ సాలరీ వచ్చే అవకాశం ఉంది. అంటే మీకు గ్రాస్ సాలరీ సీటీసీ ప్రకారంగా చూసుకున్నట్టయితే అంటే సంవత్సరానికి 7.5 లక్షలండి. అంటే మనకి రూ. 7,50,000 సంవత్సరానికి వస్తుందన్నమాట. అంటే ఆ లెక్కన మనకి 12 నెలలకి కాలిక్యులేట్ చేసుకొని మనకి ఒక నెలకి ఎంత వస్తుందో మనం డివైడ్ చేసుకున్నట్టయితే ఒక నెలకి 62,000 వస్తుందండి మీకు సాలరీ అనేది. ఓకేనా? పర్ మంత్ 62,000 వస్తుంది. ఏది మనకి సూపర్వైజర్ ట్రైనీస్ అన్నమాట. అలాగే ఇంజినీర్ ట్రైనీస్‌కి వచ్చేసి 1,00,000 వస్తుంది పర్ మంత్ సాలరీ. అండ్ సర్వీస్ అగ్రీమెంట్ బాండ్ ఉంటుంది. 3 ఇయర్స్ మీరు అక్కడ వర్క్ చేస్తామని చెప్పేసి బాండ్ పేపర్ రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ దాని వాల్యూ కూడా ఉంటుందన్నమాట. 5,00,000 ఫర్ ఇంజినీరింగ్ ట్రైనీస్ అండ్ 3,00,000 ఫర్ ఏదైతే మనకి ఇక్కడ సూపర్వైజర్ ట్రైనీస్‌కి ఇచ్చారో అది. నెక్స్ట్ మెడికల్ స్టాండర్డ్స్ ఉంటాయి. అంటే మీకు ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ప్రతి కంపెనీలో జరిగే మెడికల్ ఎగ్జామినేషన్ లాంటిది జరుగుతుందన్నమాట. అంటే మీకు ఏమైనా మేజర్ సర్జరీస్ ఏమైనా ఉన్నాయా? మీ బాడీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? డిఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? అని చెప్పేసి అవి చెక్ చేస్తారు. అది పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏం కాదండి. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అయిపోతారు మీరు. అండ్ జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే అప్లికేషన్ ఫీజ్. అప్లికేషన్ ఫీజ్ ఫర్ యూఆర్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకొచ్చేసి 600 ప్లస్ 400 ప్రాసెసింగ్ ఫీజ్ ఉంటుంది. టోటల్‌గా రూ. 1,072 అనేది అప్లికేషన్ ఫీజ్ అయితే మీరు పే చేయాలి. అండ్ దోస్ హూ ఆర్ అప్లైయింగ్ టు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కొచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అయితే ఏమి ఉండదు గానీ, బట్ ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజ్ రూ. 400 అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్లస్ జీఎస్టీ టోటల్‌గా చూసుకున్నట్లయితే రూ. 472 అనేది మీరు అప్లికేషన్ ఫీజ్ కింద పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్ ఓవర్ ఇండియా మెయిన్ సిటీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 5 చాయిస్ అయితే ఉంటాయన్నమాట. మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 5 ఎగ్జామ్ సెంటర్స్ అనేవి. అండ్ ఎగ్జామ్ పేపర్ అనేది హిందీ అండ్ ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్‌లైన్ అప్లికేషన్ వచ్చేసి 1 ఫిబ్రవరి 2025 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి 28 ఫిబ్రవరిని మనకి క్లోజ్ అవుతుంది. ఈలోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి 27 డేస్ అయితే ఉంటుందన్నమాట అప్లికేషన్. ఈలోపే మీరు అప్లై చేసుకోవాలి. అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్‌గా ఇచ్చారండి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 11, 12 అండ్ 13థ్ ఏప్రిల్ అండి. ఓకేనా? ఈ డేట్స్‌లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. అండ్ ఇవన్నీ కూడా ఏంటంటే మీ వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ అడుగుతారు కదా! దానికే మీకు మెసేజ్ అని మెయిల్ వస్తదన్నమాట. ఓకేనా? అది మీరు రెగ్యులర్‌గా చెక్ చేసుకుంటూ ఉండండి. లేదు అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానెల్, వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయినా సరే మీకు నేను ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి అది నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు. మీకు ఏదైనా అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే కింద కామెంట్ బాక్స్‌లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పండి. అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు నంబర్ ఆఫ్ కామెంట్స్‌ని బట్టి నేను అప్లికేషన్ ప్రాసెస్ అనేది చేస్తానన్నమాట. ఓకేనా? ఇందులో ఏమాత్రం చిన్న డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.